మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శ్రమ దినాలలో మనము 7వ దినానికి వచ్చాం. మార్కు సువార్త 2వ భాగం మనము ధ్యానం చేస్తున్నాం. 8వ అధ్యాయం నుంచి చివరి వరకు కొన్ని మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఈ దినం ముందు మార్కు సువార్తలోని 9వ అధ్యాయము 38 మనం చూసినప్పుడు యోహాను బోధకుడితో మాట్లాడుతూ, అయ్యా, నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టుతున్న వారిని మేము వెళ్ళగొట్టకుండా వారిని ఆటంకపరిచామని చెప్పి యోహాను యేసు ప్రభుతో చెప్తారు. చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఆటంకపరచొద్దు అంటాడు. మనకు తెలుసు, యోహాను ఈ యొక్క మార్కు సువార్తలో ఇదొక్కచోటే మాట్లాడాడు. యోహానుకు యాకోబుకు దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన పేరు ఇచ్చాడు, ఊర్వేడు వారు అని. యేసు ప్రభు వారు యెరూషలేము రావాలని ప్రయత్నం చేస్తుంటే వారు ఆటంకపరచగానే వీరు అంటారు కదా, పైనుంచి అగ్ని దిగి వచ్చి వారు కాల్చులాగిన ఆజ్ఞాపించబడని చెప్పి వారు ప్రభువుని అడిగారు. చూడండి, ఇక్కడ దేవుని పని ఆ వ్యక్తి చేస్తున్నాడు. ఆ వ్యక్తి పని చేస్తుంటే వీరు ఆ పనిని ఆటంకపరిచారు. ఎందుకని మనం 2 దినాల క్రితం చూసాం. వారు దురాత్మ చేత బాధపడుతున్న వారిని వారు విడిపించలేకపోయారు. కానీ ఈయనైతే దెయ్యమును వెళ్ళగొట్టి యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో నమ్మకముగా ముందుకు సాగుతుంటే దేవుని పనిని వీరు ఆటంకపరుస్తున్నారు. దేవుని పనిని వీరు ముందుకు వెళ్లకుండా వీరు దేవునితో చెబుతున్న మాట చూడండి, మేము ఆటంకపరిచాము. యేసు ప్రభు వారు నా నామమున ఎవరైనా అద్భుతాలు చేయగలరు అని చెప్పి స్పష్టంగా చెబుతూ ఎవరిని కూడా మనము ఆటంకపరచకూడదని చెప్పి స్పష్టంగా మాట్లాడారు. చూడండి, దేవుని పని విషయంలో మనము ఇతరులను ఆటంకపరిచే వారంగా ఉండకూడదు. దేవుని పనిని మనము ముందుకు తీసుకువెళ్ళే వారంగా ఉండాలి. చూడండి, వీళ్ళ శిష్యులు, అయ్యా, మేము మీతో ఉన్నాము, మేము మాత్రమే చేయాలి, మేము మాత్రమే అద్భుతాలు చేయాలి, మేము మాత్రమే సువార్త ప్రకటించాలి. నేను అనుకుంటాను, యేసు ప్రభు వారు ఆ పైన అద్భుతం చేసినప్పుడు, దురాత్మ చేత బాధపడుతున్నప్పుడు ఆయన అద్భుతం చేసినప్పుడు దీనిని మీరు ఎలాగూ విడిపించారని చెప్పి శిష్యులు అన్నప్పుడు ఇది ప్రార్థన వలనే సాధ్యం అన్నప్పుడు ఒకవేళ శిష్యుల ద్వారా ఈ యొక్క వ్యక్తి కూడా విన్నాడేమో. విని ప్రార్థన చేస్తా ఆ అధికారం చూడండి, దెయ్యములను వెళ్ళగొట్టుట మేము చూచాం. ఎంత అద్భుత సాక్ష్యం! యేసు ప్రభు వారు చెప్తున్నారు, అలాంటి వారిని మీరు ఆటంకపరచొద్దు అని అంటాడు కదా. ఆయన మనకు విరోధి కాదు, ఆయన మన పక్షంలో ఉన్నవాడని చెప్పి యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని కార్యములను చాలాసార్లు మనం చూసినప్పుడు కొంతమంది దేవుని పని ముందుకు వెళ్లకుండా ఏదో ఒక ఆటంకం, ఏదో సమస్య కలుగు చేస్తుంటారు. అది మన కుటుంబాలకు, మన జీవితాలకు ఆశీర్వాదం కాదు. మరలా యేసు చెప్తారు కదా, క్రీస్తు పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ వారి ఫలము తప్పక నిశ్చయముగా ఆ పరలోకంలో అని చెప్పి యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడారు. నువ్వు దేవుని పని విషయంలో ఏ పని నమ్మకముగా చేసినా, హృదయపూర్వకంగా నువ్వు చేసినప్పుడు, యథార్థముగా చేసినప్పుడు, ఎవరిని ఆటంకపరచకుండా దేవుని పని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు తగిన సమయంలో దేవుడు తప్పక ఇహలోకంలో దీవిస్తాడు. అంతేకాకుండా ఆ పరలోకములో నీ ఫలము పోగొట్టుకోకుండా నిశ్చయముగా నీతో ఉండని చెప్పి శిష్యులతో యేసు ప్రభు వారు మాట్లాడారు. దేవుని పనిని ముందుకు తీసుకెళ్దాం, పని చేసేవారిని ప్రోత్సహిద్దాం, వారితో చేయి కలిపి దేవుని నామాన్ని మహింపరుద్దాం. అట్టి కృప దేవుని దయచేయుగాక. ఆమేన్.